ఏంటి ప్రసాద్ గారు, అరుణోదయ నాగన్న గారి జీవిత ప్రస్థానం గురించి ఈరోజు చాలామంది పరామర్శించడానికి వస్తున్న పరిస్థితిని చూస్తే అసలు ఆయన ఎందుకు గొంతెత్తిండు, ఏం సాధించాడు? సమసమాజ నిర్మాణం కోసం, పేద బ్రతుకులు మార్చడం కోసం ఇప్పటి వరకు ఆయనంత కమిట్మెంట్గా ఉన్నటువంటి ఒక గాయకుడిని కావచ్చు, లీడర్ని కావచ్చు నేను చూడలేదు. అలాంటి ఒక వ్యక్తి నా జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక పేరు నాకు పెట్టడం. నా పేరు రాజేంద్ర ప్రసాద్, కానీ ఆయన మాన్కోట ప్రసాద్ అని నాకు పెట్టింది. ఆయన పెట్టిన పేరే నాగన్న గారు పెట్టినటువంటి పేరే మాన్కోట ప్రసాద్ అనే పేరు. ఆ పేరుతో నాకు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు రావడం జరిగింది. అనేకమైనటువంటి పాటలు రాసిన నేను నా మొట్టమొదటి ఆల్బమ్ చేసినప్పుడు మొట్టమొదటి పాట నాగన్న పాడిన పాట. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం, నా కోట మానుకోట, మానుకోట గడ్డకు వందనం. ఆయన లాంటి ఒక గొప్ప గాయకునితో నా ఫస్ట్ పాట పాడించుకోవడం అనేది నా జన్మ నిజంగా కూడా సుకృతమైందనే చెప్పుకోవాలి. ఫస్ట్ పాట పాడారా? నేను రాసినటువంటి మొట్టమొదటి పాట నా ఇష్టపూర్వకంగా నాగన్నతో పాడి, ఆ కుటుంబంతో నాకు విడదలేనటువంటి అనుబంధం, వాళ్ళ కొడుకు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటూ బావబామ్మర్ది పిలుచుకునేటువంటి రిలేషన్షిప్ ఏర్పడింది. వస్తూ పోతూ ఉంటా, నేను నాగన్నతో మాట్లాడుతూ ఉంటా ఫోన్ కాళ్ళలో. కానీ ఆయన చనిపోవడం అనేది చాలా విషాదం. అది రాత్రి నేను రాసినటువంటి పాట. ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు, 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 నాగన్నా నీ గొంతులో రాగాలు నాట్యాలు చేసే, నాగన్నా నీ గొంతులో రాగాలు నాట్యాలు చేసే, ఓ నాగన్నా నీ పాటలో గమకాలు గమ్మత్తు చేసే, ఓ నాగన్నా నీ పాటలో గమకాలు గమ్మత్తు చేసే, ఎర్ర జెండాను ఎగరేసి ముద్దాడి పోరాట పాటను మోసినవే, దండాలు దండాలన్నా నాగన్నా దారి కత్తుల వంతెనేనా, దండాలు దండాలన్నా దారి కత్తుల వంతెనేనా, దండాలు దండాలన్నా నాగన్నా సమరాలతో వనిదా, దండాలు దండాలన్నా నాగన్నా సమరాలతో వనిదా, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు, ఎన్ని పాటల ఊటవో నువ్వు, ఎంత త్యాగాల మూటవో నువ్వు. ఆయన మోసినటువంటి త్యాగాల మూటలు ఎన్నో. ఆయన లెక్క బ్రతకడం అనేది అసలు అంటే ఎన్ని జన్మలెత్తినా ఎవరికీ సాధ్యపడదు. జీవితం పరిపూర్ణంగా ముగిసిందని అనుకుంటున్నారా మీరు? అంటే ఆయన ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతపరంగా ఆయన గెలిచింది. ఆయన పూర్ణంగానే ఆయన చివరి శ్వాస వరకు అదే రీతిగా బతికాడు. ఇంకొక దారి వెతుక్కుంటే ఆయన పరిపూర్ణం కాకపోయినా. సమాజం కోసం గొంతెత్తిండు, పోరాటాలు చేసిండు, కానీ కుటుంబానికి ఏం చేసిండు అనే ప్రశ్న అంటే ఈ సమాజమే తన కుటుంబం అనుకున్నాడు కాబట్టి కుటుంబం అయినా సమాజమైనా ఒకటే. ఈ సమాజం కోసం ఏం చేసినా తన కుటుంబం కోసం చేసినట్టే. ఆయన పాడిన పాటల్లో చాలా పాటలు ఉన్నాయి. ఒకటో రెండో పాటలు మీరు ఆయన పాటలు వినిపించగలరు? ఆయన దాంట్లో యోచనన్న రాసినటువంటి పాట రామారావు గారి మీద అన్నతో నా యూట్యూబ్ ఛానల్లో పాడించినటువంటి పాట. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్ బారి నవ యవ్వనమైంది ఆ వేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట బోలో బోలో జై జై బోలో. ఇది కావచ్చు. అదే యశ్పాలన రాసినటువంటి పాట పొద్దుబడిసే ఇల్లందు మీద వీరుడై ఎల్లన్న. ఇది కావచ్చు. ఇంకా అనేకమైనటువంటి పాటలు, ఎన్నో పాటలు. పొద్దున్న లేస్తే మేము కార్లలో కానీ ఇంట్లలో కానీ పెట్టుకొని వినేటువంటి పాటలలో ఫస్ట్ ప్లేలిస్ట్లో నాగన్న పాటలు ఉంటాయి.
చివరి ప్రశ్న, భౌతికంగా ముగిసిపోయిన ఆయన జీవితం ఏం మెసేజ్ ఇచ్చింది సమాజం? ఆయన లెక్క బ్రతికి ఉండడానికి ఒక్కరైనా ప్రయత్నం చేయండి అనే మెసేజ్ అయితే ఇచ్చింది అంతే. ఆయన లెక్క జీవించాలి. యశ్పాల్ అన్న వచ్చిండు.